హాయ్ హలో గాయ్స్, గగన్ వియాన్స్ వ్లాగ్స్. బాలింతలు వేసుకునే కీమా కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా రండి. 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, ఏపిన ఎండుమిర్చి వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొన్ని వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం నూరేటప్పుడు తొందరగా నలగటానికి. మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. మిక్సీలో అయితే అంత టేస్టీగా ఉండదని చెప్పి అమ్మ నూరుతున్నారు. నూరింది టేస్టీగా ఉంటుంది. అది నూరేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, గానుగ నూనె. దాంతో వండుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. బాలింతలు కూడా అదే నూనె వాడాలి. కరివేపాకు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత వేపిన ఉప్పు వేసుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కీమాను అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అది 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసాను, చూడండి ఎలా ఉడుకుతుందో కర్రీ. ఉడికిన తర్వాత లాస్ట్లో కర్రీ ఉడికిన తర్వాత మొత్తం వాటర్ పర్సెంటేజ్ అంతా అయిపోయిన తర్వాత కర్రీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి వండి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.